పోతన భాగవతము ప్రథమాశ్వాసము దశమస్కందము 6వ భాగము. అని మరియు అనేక విధంబుల పశ్చాత్తాపంబులు పొంది హరింతలంచి శమింపుమని మ్రొక్కి బ్రాహ్మణులు కంసభీతులై బలకృష్ణ సందర్శనంబు చేయంచనరైరి. అంత అక్కడ అఖిల దర్శనుండైన హరి ఇంద్రయాగంబు చేయంతలంచి తన కడకు వచ్చిన నందాది గోపవృద్ధులన్ గని నమస్కరించి నందున కిట్లనియే యాగంబు సేయంగా అర్థించి వచ్చితిరి. ఈ యాగమున ఫలమేమి కలుగు? ఎవ్వడు దీనికి ఈశ్వరుండు? అధికారి ఎవ్వడు? సాధనమెంత వలయు? శాస్త్రీయమో జనాచారమో కార్యంబు? వైరుల కిరిగింపవలదుగాని ఎరిగిడి మిత్రుల కిరిగింపతగున్. చేరి ఇరిగి చేసిన కోర్కులెల్లన్ కలుగు. పగయున్ చెలిమిలేక పరిగిన మిముబోటి మంచివారికేలమంతనంబు. తలపులెల్ల మాకు తగన్ ఇరిగింపవే తాత వాక్సుధా ప్రదాతవగుచూ అనిన ప్రౌఢ కుమారునకు తండ్రి ఇట్లనియే. పర్జన్యుడధికుండు భగవంతుడు అమరేంద్రుడు. అతనికి ప్రియమూర్తులగుచునున్న మేఘ బృందములు మేదినీతలముపై అతని పంపున భూతహర్షముగ జలములు కురియు. తజ్జలపూరములంతోగి పండు సన్యంబులు. ఆ పంట తమకు ధర్మార్థ కామ ప్రదాయకంబుగ లోకులెల్లను బ్రతుకుదురు. ఇంత ఎరిగి మేఘ విభుండైన ఇంద్రుడు మెచ్చు కొరకు ఇంద్రమఖములు చేయుదురు ఎల్ల నృపులు. కామలోభ భయద్వేష కలితులగుచూ చేయకుండిన అశుభంబు చెందు పుత్రా. అదియునుగాక మఖముసేయ వ్రజిమది సంతసించును. వ్రజి సంతసింప వాన కురియు. వాన కురియన్ కసవు వసుమతిన్ పెరుగును. కసవు మేసి ధేనుగణము బ్రతుకు. ధేనువులు బ్రతికి నేనియు మానక ఘనమైన పాడి మందలన్ కలుగున్. నూనముగ పాడి కలిగిన మానవులును సురలున్ తనిసి మనుదురు పుత్రా అని ఇట్లు నొడివిన నందుని పలుకులు విని ఇంద్రునికి కోపంబు దీపింప తనుజ దమనుండు తండ్రికిట్లనియే. కర్మమున పుట్టు జంతువు కర్మమునను వృద్ధి పొందు. కర్మమునన్ చెడు. కర్మమే జనులకు దేవత. కర్మమే సుఖ దుఃఖములకు కారణము. అదిపా కర్మములకు తగు ఫలములు కర్ములకు నిడంగ రాజు కాని. సదా నిష్కర్ముడగు ఈశ్వరుండును కర్మ విహీనునికి రాజు కాడు మహాత్మా. కావున కర్మానుయాతంబులైన భూతంబులకు పురుహూతిని వలని భీతి ఏటికి. పురాతన జన్మ సంస్కారంబులు కుప్పలుగుని కప్పిన కర్మంబుల తప్పించి పెంపువడయ అప్పరమేశ్వరుండును నేరండు. ఇతరులం చెప్పనేల సురాసుర నరానీకంబులతోడి లోకంబు నిజ సంస్కారవశంపై అందడిందియున్నది సందేహంబు లేదు. దేహి కర్మవశంబున గురుతను దేహంబులం చొచ్చివెడలు. వజ్జ వేలుపు నెచ్చలి పగరు చుట్టంబులు కర్మంబులు. జీవుండు కర్మంబు తోడన వర్తించు. అతనికి కర్మంబు దైవతంబు. కర్మంబునన్ బ్రతుకుచూ ఇతర సేవ చేయుట సతి పతిని విడిచి చారుంచేరిన చందంబగును. విప్రుండు వైదిక కర్మంబున మెలంగు. నృపతి ధరణీ పాలనంబున సంచరించు. వైశ్యుండు వాణిజ్య కృషి కుసిద గోరక్షకాదుల వర్తించు. శూద్రుండు అగ్రజన్ముల సేవించి బ్రతుకు. రజసత్వ తమోగుణంబులు ఉత్పత్తి స్థితి లయ కారణంబులు. అందు రజంబున జగంబు జన్మించు. రజోగుణ ప్రేరితంబులై మేఘంబులు వర్షించు. వర్షంబునన్ ప్రజావృద్ధియగు. ఇంద్రుండేమి చేయం కలవాడు? అదియునుగాక కోపింపన్ పనిలేదు శక్రునికి. తా కోపించుగాకేమి సంక్షేపం బయ్యడిదేమి. పట్టణముల్ గేహముల్ దేహముల్ వ్యాపారంబులు మీకు పోయిడినే. శైలారణ్య భాగంబులన్ గోపత్వంబున నుండుచున్
మనకు సంకోచింపగా నేటికిన్ పశులకున్ కొండకు బ్రాహ్మణోత్తములకు మఖము కావించుట మంచి బుద్ధి. ఇంద్రయాగంబునకేమేమి తెప్పింతు రవియల్ల తెప్పింపుడు. అరసి మీరు పాయసంబులు అపూపములు సైదపు పిండి వంటలున్ పప్పును వలయునట్టి ఫలశాకములు వండన్ పంపుడు. హోమంబు చేయుడు. ధేను దక్షిణలిచ్చి బహురసాన్నంబు పెట్టుడు బ్రాహ్మణులకు. అచలులై పూజ వనరింపుడచలమునకు. అధమ చండాల శునక సంహతికి తగిన భక్షములు పెట్టి కసవులు పశువుల కిండు. గంధాలంకరణాంబరావలులచే కైచేసి ఇష్టాన్నముల్ బంధుశ్రేణియున్ మీరలున్ కుడిచి నా భాషారతిన్ వేడుకల్ సంధిల్లన్ గిరిగోద్విజానల నమస్కారంబు కావింపుడి. సంధిల్లున్ సకలేప్సితంబులును మీ జన్మంబు ధన్యంబగున్ అని మరియు నిలింపపతి సొంపు దింపు తలంపున ఇమ్మఖంబు తనకు సమ్మతంబని గోవిందుండు పలికిన నందాదులు మేలుమేలని తద్వచన ప్రకారంబునన్ పుణ్యాహవాచనంబులు చదివించి ధరణీసురులకు భోజనంబులు ఇడి పశులకున్ కసవులు సంగిరి. అప్పుడు సకలాభీరులు వీడే కృష్ణుండన నైజంబైన రూపంబుతో అకలంక స్థితి నుండి శైలమిదె మీరర్చింపరండంచు తానొక శైలాకృతి దాల్చి గోపకులతో ఉండుండన్ పూజించి గోపక దత్తాన్నములాహరించె విభుడు ఆ ప్రత్యక్ష శైలాకృతిన్. వినుడి శైలము కామరూపి ఖలులన్ వేధించు ఆజ్యాన్నముల్ మనమొప్పింపగా నాహరించే మనలన్ మన్నించే చిత్తంబులో నను కంపాతిశయంబు చేసె మనపై నంచున్ సగోపాలుడై వనజాక్షుండు నమస్కరించె గిరికిన్ వందారు మందారుడై. ఇట్లు గోపకులు హరి సమేతులై గిరికిన్ పూజనోపహారంబులు సమర్పించి గోధనంబులన్ పురస్కరించుకుని భూసురాశీర్వాద వచనంబులతో గిరికిన్ ప్రదక్షిణంబు చేసిరి. ఆ సమయంబున గుర్రముల పరువు మెచ్చని నర్రల కట్టిన రథంబు నంద ప్రముకుల్ కుర్రల ఆర్పులు చెలగగా తొర్రలగమి వెంటనంట తోలిరి ఇలేసా. పాటించి గాన విద్యా పాటవమున తేరులెక్కి బహుతానములన్ పాటల గంధులు కృష్ణుని పాటలు పాడిరి విరోధి పాటనుడనుచున్. కుండనిభా పీనంబులు మండిత వర్ణములు వివిధ మహితాకృతులున్ నిండిన కడుపులు కన్నుల పండువులుగా పాడి కుర్రి పదువులు జిరిగెన్. పొగరెక్కిన మూపురములు తెగగలవాలములు శైలదేహంబులు భూగగనములు నిండు రంకెలు మిగుల మెరయు వృషభగనము మెల్లన నడిచెన్. ఇట్లు పర్వత ప్రదక్షిణంబు చేసి గోపకులు మాధవ సమేతులై మందకుంచనిరి. అంత మహేంద్రుండు అంతయు ఎరింగి మహాకోపంబున ప్రళయ ప్రవర్తకంబులగు సంవర్తకాది మేఘంబులన్ చీరి ఇట్లనియే పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి భువిన్ ఆభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోర పత్రదలన క్రీడా సమారంభ దుర్భర దంభోళిదరున్ పురందరున్ నన్ను పాటించి పూజింపక అగ్గిరికిన్ పూజలు చేసిపోయిరిదిగో కృష్ణుండు ప్రేరేపగన్. గురుదేవహీను బాలుని గిరిభూజ ప్రముఖవాసున్ కృష్ణున్ అనీసున్ పరిమానశీల కులగుణ విరహితున్ చేపట్టి ఇంద్రున్ విడిచిరి గొల్లల్. విమల ఘనతరాత్మ విజ్ఞాన విద్యచే నిగుడలేక
ఉడుపనిభములగుచు కర్మమయములైన క్రతువుల భవమహార్ణవము గడవన్ కోరినారు వీరు. ఉద్యత్ సంపద నమ్మి నందతనయోద్యోగంబునన్ విర్రులై మధ్యాగంబు విసర్జనీయమనిరి ఈ మర్త్యుల్. వడిన్ మీరు మీ విద్యుత్పల్లులన్ కప్పి గర్జనములన్ వేధించి గోవుల్ జనుల్ సద్యో మృత్యువు పొందరాళ్ కురియుడి శౌర్యంబు అవార్యంబుగన్. మీ వెంట వత్తునే నైరావణ నాగంబు నెక్కిరయమొప్పంగా దేవగణంబుల తోడను గోవిందుని మందలెల్లన్ కొందల పెట్టన్ అని ఇట్లు పలికి జంభవైరి సంరంభంబున దంభోలి జలిపించి పింకంబున శంకింపక కిన్కతోడ సంఖ్యలు విప్పించిన మహానిల ప్రేరితంబులై చని నందుని మంద మీద అమోఘంబులైన మేఘంబులు మహౌఘంబులై పన్ని ప్రచండగతిన్ చండమరీచి మండలంబు కప్పి దివి నిండి దిశలావరించి రోదోంతరాలంబు నిరంతర నీరంధ్ర నిబిడాంధకార బంధురంబుగా నిరోధించి బలిభంజన ద్వితీయ పాదపల్లవ భగ్నంబైన బ్రహ్మాండ భాండంబు చిల్లుల చల్లించిన తొరగు బహిస్సముద్ర సలిల నిర్జరంబుల వడువున ఎడతగక తోరంబులైన నీరధారలన్ కురియుచు శిలల వర్షించుచు పిడుగుల రువ్వుచు మిర్రుపల్లంబులు సమతలంబులై ఏకార్ణవంబు రూపున చూపిన నందు దుడుకడుచుచు వీచుచు విలయశికి శిఖా సంరంభ విజృంభమాన విద్యుల్లతా విలోకనంబుల మిరుమిట్లుగొని సొమ్మసిల్లంబోవు లేగలకు మూతులడ్డంబులిడి ప్రళయభైరవ భేరీభాంకార భీషణంబులగు గర్జన ఘోషణంబులన్ చెవుడుపడి చిందరవందరలైన డెందెంబులన్ కందికుంది వ్రాలు ధేనువుల వెనుక నిడుకొని దురంత కల్పాంత కాలాకేళికీలి కరాల కాలకంఠకర విశాల గదాఘాత ప్రభూతంబులైన నిర్జరాపాతంబులకు భీతంబులై హరికి మ్రొక్కి రక్షరక్షేతి శబ్దంబులు చేయు కైవడి విడువని జడిన్బడి సైరింపక శిరంబులు వంచుకొని గద్గద కంఠంబుల అంబారవంబులు చేయు వృషభంబులను వృషభాది ఘోరక్షణంబు చేయుచు దుర్వార ఘోర శిలాసారంబుల సారంబులు సిడి శరీరంబులు భారంబులైన మ్రానుపడు గోపకులన్ పట్టుకొని దట్టంబైన వానగొట్టునన్ బెట్టుపడి బడుగు నడుములు నులుసుపడ వడవడవడంకుచు గోవిందునించీరు గోపికలను గోపికాజన కఠిన కుచ కలశ యుగలంబుల మరుగునన్ తలలు పెట్టుకొని పరవశులైన శిశువులన్ కలిగి మహాఘోషంబు తోడ నష్టంబైన ఘోషంబు జూచి ప్రబుద్ధులైన గోపవృద్ధులు కొందరు దీనజన రక్షకుండైన పుండరీకాక్షనకు మ్రొక్కి ఇట్లనిరి. అక్కట వానంతోగి వ్రజము ఆకులమయ్య గదయ్య కృష్ణ నీవెక్కడుంటివి ఇంత తడవేల సహించితి నీ పదాబ్జముల్ దిక్కుగనున్న గోపకులు దీనత నొంద భయాపహారివై గ్రక్కున గావ కిట్లునికి కారునికోత్తమా నీకు పాడియే. ఈ ఉరుములున్ ఈ మెరుపులు ఈ అసినీ ఘోషణములు ఈ జలధారల్ నీయాన తొల్లిరుగము పూయాలింపన్ గదయ్య పునరత్ననిధి. వారి బరువయ్యే మందల వారికి ఇదే పరులు లేరు వారింపంగా వారిద పటల భయంబును వారి రుహదలాక్ష నేడు వారింపగదే. అనిన విని సర్వజ్ఞుండైన కృష్ణుండు అంతయు ఎరింగి తన్నొక నింతగై కొనరు తప్పిరి యాగము చేసిరంచు తా మిన్నున నుండి గోపకుల మీద శిలల్ కురించుచున్నవాడు ఉన్నత నిర్జరేంద్ర విభవోద్ధతి గర్వనగాధీరూఢుడై కన్నుల కానడు ఇంద్రుడు ఇటు గర్వపరుండు ఉరున్ కాననేర్చునే. దేవతలందరు నన్ను నెసేవింతురు రాజ్యమదమున్ చెందరు చెరుపంగా వలదు మానభంగమున్ గావింపంగా వలయు శాంతి కలిగెడు కొరకై అని చింతించి
శిలావర్షహతులై శరణాగతులైన ఘోషజనుల రక్షించుట తగవని సకల లోక రక్షకుండైన విచక్షణుండు కలగకుడి వధూజనులు కంపమునొందకుడి వ్రజేసుల్ తలగకుడి కుమారకులు తక్కిన వారలు రాలవానచే అలయకుడి పశువ్రజమున్ అక్కడక్కడ నిల్వనీకుడి మెలుపున మీకున్ ఈశ్వరుండు మేలొసగున్ కరుణార్ద్రచిత్తుడై అని పలికి కిరియై ధర ఎత్తిన హరి కరి సరసిజముకుళమెత్తుగతిన్ త్రిభువన శంకరకరుడై గోవర్ధనగిరినెత్తెన్ చెక్కనొక్క కేలన్ లీలన్ దండిని బ్రహ్మాండంబులు చెండుల క్రియన్ పట్టి ఎగుర చిమ్మెడు హరికిన్ కొండన్ పెకలించి ఎత్తుట కొండొక పనిగాక ఒక్క కొండా తలపన్ ఇట్లు గిరి ఎత్తి పాలుండాడుచు ఆతపత్రమని సంభావించి పూగుత్తికెంగేలందాల్చిన లీల లేనగవుతో కృష్ణుండు తాన్ అమ్మహాశైలంబున్ వలకేలందాల్చి విపుల ఛత్రంబుగా పట్టెన్ ఆభీలాభ్రచుత దుస్సిలాచకిత గోపీ గోపగోపంతికిన్ ఇట్లు గోత్రంబు ఛత్రంబుగా పట్టి గోపజనులకు గోపాలశేఖరుండు ఇట్లనియే రా తల్లి రమ్ము తండ్రి వ్రేతలు గోపకులు రండు వినుడు ఈ గర్తక్ష్మాతలమున నుండు గోవ్రాతముతో మీరు మీకు వలసిన ఎడలన్ పాలుండి తడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపగా చాలండోయని దీని క్రింద నిలువన్ శంకింపగా పోలదు ఈ శైలాంభోనిధి జంతు సంయుత ధరా చక్రంబుపై బడ్డ నా కేలల్లాడదు బంధులారా నిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్ ఇట్లు పలుకుచున్న హరి పలుకులు విని నిమ్మనమ్ముల నమ్మి కొండ అడుగున తమ తమ ఇమ్ములన్ పుత్రమిత్ర కలత్రాది సమేతులై గోవులున్ తారును గోపజనులు జనార్దన కరుణావలోకనామృత వర్షంబున ఆకలి దప్పుల చొప్పెరుగక కృష్ణ కథా వినోదంబుల నుండిరి ఇవ్విధంబున హరిదోర్దండము కాను కుబ్బ శిఖరంబు ఆలంబి ముక్తావలుల్ పరగంజారెడు తోయ బిందువులు గోపాలాంగనాపాంగహాసరుచుల్ రత్నచయంబు కాగా అచల ఛత్రంబు శోభిల్లెన్ తద్గిరిభిద్దుర్మద భంజియై జలధరాఖిన్న ప్రజారంజియై రాజీవాక్షినిచే ఒక రాజీవము భంగి శైలరాజము మెరసెన్ రాజేంద్ర మీద మధుకర రాజిక్రియన్ మేఘరాజిరాజిల్లెన్ కడున్ వడిగొని బలరిపు పనుపున ఉడుగక జడి కురిసే ఏడహోరాత్రములు అయ్యడ గోపజనులు బతికిరి జడిన్ తడియక కొండగొడుగు చాటున అధిపా ఇట్లు హరి ఏడహోరాత్రంబులు గిరిధరించిన గిరిభేది విసిగి వేసరి కృష్ణుచరితంబులు విని పెరుగుపడి విఫల మనోరథుండై మేఘంబుల మరలించుకొని చనియే అంత నభోమండలంబు విద్యోతమాన ఖచ్యోత మండలం బగుట విని గోవర్ధనధరుండు గోపాలకుల కిట్లనియే ఉడిగెను వానయు గాలియు వడిచెడి నదులెల్ల పొలుప వరదలిరిగే కొండడుగున నుండక వెడలుడు కొడుకులున్ కోడండ్రు సతులు గోవులు మీరున్ అనిన విని సకల గోపజనులు శకటాద్యుపకరణ సమేతులై గోవులున్ తారును కొండ అడుగు విడిచి వచ్చిరి అచ్యుతుండును చెచ్చెరన్ తొల్లింటి ఎట్ల నిజస్థానంబున గిరి నిలిపే అంత వల్లవులెల్లన్ కృష్ణుని కౌగలించుకుని సముచిత ప్రకారంబుల సంభావించి దీవించిరి గోపికలు శేసలిడి దద్యన్న కబలంబులు ఒసంగుచూ ఆశీర్వదించిరి
నందబలభద్ర రోహిణీ యశోదలు ఆలింగనంబు చేసి భద్రవాక్యంబులు పలికిరి. సిద్ధసాధ్య గంధర్వవరులు విరులు కురియించిరి. సొరలు శంఖదుందుబులు మ్రోయించిరి. తుంబుర ప్రముఖులైన గంధర్వులు పాడిరి. అప్పుడు వల్లవ కాంతలు తన కథలెల్లను పాడంగా నీరజేక్షణుడంతన్ వల్లవ బల సంయుతుండై అల్లన గోష్ఠంబు చేరన్ అవనీనాథా. అవసరంబున కృష్ణు చరితంబులు తలంచి వెరుగుపడి గోపజనులు నందున కిట్లనిరి. కన్నులు తెరవని కడుచిన్ని పాపడై దానవించనుబాలు త్రాగి చంపే మూడవ నెల నాడు ముద్దుల బాలుడై కోపించి శకటంబు కూలతన్నే ఏడాది కుర్రడై ఎగిసి తృణావర్తు మెడబట్టుకొని కూల్చి మృతుని చేసే తల్లి వెన్నెలకునై తను రోల కట్టిన కొమరుడై మద్దులు కూలనీడ్చే పశుల క్రేపుల కాచుచూ బకుని చీరే వెలగతో వచ్చ దైత్యుని విరేసి గడపే సబలుడై ఖరదైత్యుని సంహరించే ఇతడు కేవలమనుజుడే ఎంచి చూడా. తెంపరి అయి రామునిచే చంపించె ప్రబలున్ మృంగె జటుల దవాగ్నిన్ సొంపు చెడ త్రొక్కి కాళీయున్ త్రుంపక కాలింది వెడలతోలెన్ లీలన్. ఏడేండ్ల బాలుడెక్కడ క్రీడన్ కరి తమ్మినెత్తు క్రియన్ అందరమున్ చూడ గిరి ఎత్తుటెక్కడ వేడుకనొక కేల నేడు వెరుగౌగాదే. ఓ నంద గోపవల్లభ నీ నందనుడాచరించు నేర్పరితనముల్ మానవులకు శక్యంబులే. మానవ మాతృండే నీ కుమారుడు తండ్రీ అనిన విని నందుండు వారలంజూచి మున్ను తనకు గర్గమహాముని చెప్పిన సంకేతంబు తెలిపి శంకలేదు కృష్ణుండు లోకరక్షకుండైన పుండరీకాక్షుని నిజాంసంబనుచు అంతరంగంబునం చింతింతునని పలికిన వెరగుపడి గోపకులు కృష్ణుండు అనంతుడని పూజించిరి. అంత హరికేలన్ గిరి ఎత్తి వర్ష జల ఖిన్నాభీరగోరాజికిన్ శరణంబైనన్ త్రిలోకరాజ్యమదమున్ చాలించి నిర్గర్వుడై సురభిన్ కూడి బలారి వచ్చి కనియన్ సొంపేది దుష్ట ప్రజేశ్వర దుర్మాన నిరాకరిష్ణు కరుణావర్ధిష్ణు శ్రీకృష్ణునిన్ కని ఇంద్రుడు పూజించెను దినకర నిభ నిజ కిరీట దీధితి చేతన్ ముని హృదలంకరణంబులు సునతోద్ధరణములు నందసుతుచరణంబుల్. ఇట్లు నమస్కరించి కరకమలంబులు ముక్కులించి హరికి హరిహయుండు ఇట్లనియే. పరమ నీ ధామంబు భాసుర సత్వంబు శాంతంబు అతరజస్తమము నిత్యము అధిక తపోమయము అట్లుగావున మాయనెగడెడి గుణములు నీకు లేవు. గుణహీనుడవుగాన గుణముల నయ్యడి లోభాధికములు నీలోన చేరవు. అయిన దుర్జన నిగ్రహము శిష్టరక్షయున్ తగిలిసేయగ దండధారివగుచు జగమున్ భర్తవు గురుడవు జనకుడవును జగదధీశులమను మూఢజనులు తలకన్ ఇచ్చ పుట్టిన రూపంబులీవు దాల్చి హితము చేయుదుగాదే లోకేశ్వరా. నా వంటి వెర్రివాణిని శ్రీవల్లభ నీవు శాస్తి చేసితివేనిన్ కావరము మాని పెద్దల త్రోవంజెరుగుదురు బుద్ధితోడుత ఈసా. ఒక్కొక్క లోకము కాచుచూ ఎక్కుడు గర్వమున ఏమే ఈసులమనుచూ చొక్కి ననుబోటి విర్రులు నిక్కము నీ మహిమ తెలియనేరరు అనంతా. వాసుదేవ కృష్ణ వరద స్వతంత్ర విజ్ఞానమయ మహాత్మా సర్వపుణ్యపురుష నిఖిల బీజభూతాత్మక బ్రహ్మ నీకు వందనంబు నిష్కళంకా.
నీ సామర్థ్యమిరుంగ మేఘములచే నీ ఘోషమున్ భీషణోగ్ర ఆసారంబున ముంచితిన్ మఖమునాకై వల్లవుల్ చేయరంచు. ఓ సర్వేశ, భవన్మహత్వమున నా ఉద్యోగమిట్లయ్యే. నీ దాసున్ నన్నున్ కృతాపరాధున్ కరుణన్ దర్శింపవే మాధవా. నిను బ్రహ్మాదులిరుంగరు జడతానిష్టుండ లోకత్రయావన దుర్మాన గరిష్ఠుడన్ విపుల దుర్వైదుష్య భూయిష్ఠుడన్ వినయత్యాగ కనిష్ఠుడన్ కుజన గర్వి శ్రేష్ఠుడన్. దేవా, నీ ఘనలీలా విభవంబు పెంపున్ తెలియంగా యవ్వడన్ సర్వగా అనిన విని నగుచు జలధర గంభీర రవంబున శక్రునకున్ చక్రి ఇట్లనియే. అమరాధీశ్వర, లక్ష్మితో తగిలి ఇట్లందుండవయ్యున్న నీ సమదోద్రేకము త్రుంచి వైచుటకు నీ జన్నంబు తప్పించితిన్. ప్రమద శ్రీరత దండధారినగునన్ భావింపరు. యవ్వాని నిక్కమ్ము రక్షింపదలంతు వానిన్ అధనున్ గావింతు. జంభాంతకా, నా ఆజ్ఞ చేయుచుండుము, నీ అధికారంబునందు నిలువు. సురేంద్ర, శ్రీయుతుడవై మదింపకు శ్రేయంబులు కల్గు పొమ్ము సితకరిగమనా అని ఇట్లు జిష్ణునిన్ పలుకుచున్న కృష్ణునికి మ్రొక్కి గోగన సమేత అయిన కామధేనువు, భక్తజన కామధేనువైన ఈశ్వరునకు ఇట్లనియే. విశ్వేశ విశ్వభావన విశ్వాకృతి యోగి వంద్య, విను నీ చేతన్ శాశ్వతులమైతిమి. ఇప్పుడు శాశ్వతముగా కంటిమధిక సౌఖ్యంబు. హరీ, దేవా, మాకున్ పరమదైవంబవు, ఇంద్రుండవు. భూసుర గోసుర సాధు సౌఖ్యంబుల కొరకు నిన్నింద్రునింజేసి పట్టంబు గట్టమని విరించి నియమించి పుంతెంచే నీవు భూతల భూరి భార నివారణంబు సేయనవతరించిన హరివని పలికి అంత సురభిక్షీరములన్ సురద్విప మహాశుండాలతానీత నిర్జర గంగాంబువులన్ నిలింపజనని సన్మౌని సంఘంబుతో సురనాథుండు అభిషిక్తుంజేసి పలికెన్ సొంపార గోవిందుడంచు. రణాక్రాంత విపక్షున్ తోయజదలాక్షున్ సాధు సంరక్షణున్. తుంబురు నారదులు సిద్ధచారణ గంధర్వులును హరికథలు పాడిరి. అమరకాంతలు మింటనాడిరి. వేల్పులు కురియించిరి అంచిత కుసుమ వృష్టి. జగములు మూడును సంతోషమును పొందే కుర్రల చన్నులన్ కురిసెపాలు. నవజలంబులతోడి నదులెల్ల ప్రవహించే నిఖిల వృక్షములు తేనియలు వడిసే. సర్వలతికల ఫల పుష్పచయములమరే పర్వతంబులు మణిగన ప్రభల నొప్పే. ప్రాణులకెల్ల తమలోని పగలు మానే వాసుదేవుని అభిషేక వాసరమునా. ఇట్లు గోపగోగన పతిత్వంబునకు గోవిందున్న అభిషిక్తుంజేసి వీడ్కొని పురందరుండు దేవగణంబులతో దివంబునకు అరిగే. అంత నందుడేకాదశి నాడుపవాసంబు చేసి శ్రీహరిన్ పూజ చేసి ధనుజవేళ ఇరుంగక వేగక ముందర ద్వాదశి స్నానంబు తగననర్ప యమునా జలము చొరన్. అందొక్క దైత్యుండు నందుని వరుణుని నగరమునకు గొనిపోవ. తక్కిన గోపకులందరూ నందగోపకునిన్ కానక కలంగి రామకృష్ణులన్ పేర్కొని రవముసేయ. కృష్ణుండు ఈసుండు తమ తండ్రిన్ కికురపెట్టి వరుణ భృత్యుండు గొనిపోయి వరుణుంజేర్చుటెరింగి రయమున అచ్చోటకేగే. అదిపా అప్పుడు వచ్చిన మాధవున్ కనుగొని చెచ్చెర వరుణుండు పూజ చేసి వినతుడై అచ్చుగా ఇట్లని పలికెను.
విచ్చేసితి దేవా నా నివేశంబునకున్. ఏ విభుపాద పద్మరతులై ఎన్నడూ ఎవ్వరూ పొందలేని పెంద్రోవ చెరింతురు అట్టి బుధతోషక నీవరుదెంచుటన్ ప్రమోదావృతమయ్య చిత్తము కృతార్థనుందె మనోరథంబు నీ సేవన్ పవిత్ర భావమును చెంది శరీరము నేడు మాధవా. ఏ పరమేశ్వరున్ జగములన్నిటిన్ కప్పిన మాయ కప్పగానోపక పారతంత్ర్యమున నుండు మహాత్మక అట్టి నీకు ఉద్దీపిత భద్రమూర్తికి సుధీజన రక్షణవర్తికిన్ తనూతాపము వాయమృక్యదన్ ఉదారతపోధన చక్రవర్తికిన్. ఎరుగడు వీడు నా భటుడొక్కించుకొనైన మనంబులోపలం తెరకువలేక నీ జనకున్ తెచ్చే దయన్ కొని పొమ్ము ద్రోహమున్ మరవుము నన్ను నీ భటుని మన్నన చేయుము నీదు సైరనన్ వరలుదుగాదే ఓ జనకవశ్చల నిర్మల భక్తవశ్చలా అని ఇట్లు పలుకుచున్న వరుణున్ కరుణించి తండ్రిన్ తోడ్కొని హరి తిరిగి వచ్చే అంత నందుండు తన్ను వెన్నుండు వరుణ నగరము నుండి విడిపించి తెచ్చిన వృత్తాంతంబంతయు బంధువులకు ఇరింగించిన వారలు కృష్ణుండు ఈశ్వరుండని తలంచిరి. అఖిల దర్శనుండైన ఈశ్వరుండును వారల తలంపెరింగి వారి కోరిక సఫలంబు చేయుదునని వారినందర బ్రహ్మహృదంబున ముంచి ఎత్తి ప్రకృతిన్ కామకర్మ పరవశమై ఉచ్చ నీచగతులన్ పొంది నెరయ భ్రమసి తిరుగుచున్న జనము తెలియనేరరు నిజగతి విశేషము ఈ జగంబునందు అని చింతించి దయాళుడైన హరిమాయా దూరమై జ్యోతి అయి అనిరూప్యంబై సత్యమై ఎరుకై ఆనందమై బ్రహ్మమై అనఘాత్ముల్ గుణనాశమందు కను నిత్యాత్మీయ లోకంబు గ్రక్కున చూపెన్ కరుణార్ద్ర చిత్తుడగుచున్ గోపాలక శ్రేణికిన్. ఇట్లు హరి మున్ను అక్రూరుండు పొందిన లోకమంతయున్ జూపి బ్రహ్మలోకమునున్ జూపినన్ జూచి నందాదులు పరమానందంబునున్ బొంది వెరగుపడి హంసస్వరూపకుండైన కృష్ణునిన్ పొడగని పొగడి పూజించిరి. అంత కలువల మేలి కందువలు కాముని కయ్యపు నేలలున్ విరక్తులు తళడించు వేలలు చెకోరక పంక్తుల భోగకాలముల్ చెలువలు సైరనల్ విడచి చిక్కుతరుల్ ఘనచంద్ర చంద్రికాజ్వలిత దిశల్ శరన్నిసలు జారక దుర్దశలయ్యన్ అయ్యడన్ కామతంత్రటీక కలువల జోక కందర్పుడాక విటుల తాల్మిపోక చకిత చక్రవాక సంప్రీత జనలోక రాక వచ్చే మేలురాకయగుచూ పతి తన కరముల కుంకుమ సతి మొగమున అలదు భంగి సముదయ వేలాంచిత కర రాగమున నిశాపతి రంజించన్ నరేంద్ర ప్రాక్సతి మొగమున్ విటసేనపై దండు వెడలెడు వలరేని గొల్లెనపై హేమకుంభమనగా కాముక ధృతివల్లికలు త్రెంపనెత్తిన శంబరాంతకు చేతి చక్రమనగా మారుండు పాంథుల మానాటవుల కాల్ప కూర్చిన నిప్పుల కుప్పయనగా విరహి మృగమ్ముల వేటాడ మదనుండు తెచ్చిన మోహన ధీమమనగా వింతను నువ్వు గల్గి వృత్తమయ్యరుణమై కాంతితో చెకోర గణములుబ్బ పొడుపు కొండ చెక్కిన్ పొడిచే రాకా చంద్రమండలంబు గగనమండలమునా ఇట్లు పొడమిన నవకుంకుమాంకిత రమాముఖమండలంబునున్ బోలే అఖండంబైన చంద్రమండలంబున్ పొడగని పుండరీక నయనుండు యమునాతట వనంబున జగన్మోహనంబుగ నొక్క గీతంబు పాడిన విని తదాయత్త చిత్తలై తత్తరంబున వ్రేతలు ఏ పనులకున్ చేతులాడకయు గోవులకున్ క్రేపుల విడువకయు విడిచి విడిచి ఈడకయు ఈడియు నీడిన పాలు కాపకయు కాచి
కాచియు కాగిన పాలు డింపకయు డించియు డించిన పాలు బాలురకు పోయకయు పోసియు పతులకు పరిచర్యలు చేయకయు చేసియు అసనంబులు కుడువకయు కుడిచియు కుసుమంబులు ముడువకయు ముడిచియు తొడవులు తొడగకయు తొడిగియు గోష్టంబుల పట్టుల నుండకయు పాయసంబులు నెరయవండకయు అయ్యెడల నిలువంబడకయు కాటుకలు సూటి నిడుకయు కురులు చెక్కనొత్తకయు కుచంబుల గంధంబులు కలయమెత్తకయు పయ్యదలు విప్పి కప్పకయు సకులకున్ చెప్పకయు సహోదరులు మగలు మామలు మరుందులు బిడ్డలు అడ్డంబుచని నివారింపన్ తలారింపక సంచలించి పంచభల్లుని భల్లంబుల మొల్లమ్ముల జల్లులు పెళ్ళున తల్లడిల్లి ముగిల్లగమి వెలువడి ఉల్లసిల్లు తటిల్ల తల పొందున మందగమనులు అమందగమనముల మంద వెలువడి గోవింద సందర్శనంబునకుంచనిరి. అప్పుడు తరుణుల్ కొందరు మూలగేహములనుద్దడించి రారాక తద్విరహాగ్ని పరితాపమొందుచు మనోవీధిన్ విభున్ మాధవున్ పరిరంభంబులు చేసి జారుడనుచూ భావించియూ చొక్కి పొందిరి ముక్తిన్ గుణదేహముల్ విడిచి ప్రీతిన్ బంధ నిర్ముక్తలై. అనిన నరేంద్రుండిట్లనియే జారుడని కాని కృష్ణుడు భూరి పరబ్రహ్మమనియు బుద్ధిన్ తలంపన్నేరరు గుణమయ దేహములు ఏ రీతి విడిచిరియుంతులు ఇరిగింపు శుకా. అనిన శుకుండిట్లనియే మునునే చెప్పితిన్ చక్రికిన్ పగతుడై మూఢుండు చైత్యుండు పెంపున కైవల్య పదంబునొందెన్ ప్రియలై పొందంగ రాకున్నదే అనగుండు అవ్యయుడు అప్రమేయుడు అగునుండైనట్టి గోవిందమూర్తి నరశ్రేణికి ముక్తిదాయిని సుమీ తెల్లంబు భూవల్లభా. బాంధవమునైన పగనైన వగనైన ప్రీతినైన ప్రాణభీతినైన భక్తినైన హరికి పరతంత్రులై ఉండు జనులు మోక్షమునకు చనుదురు అధిపా. అటుగావున పరమపురుషుండును అజుండును యోగీశ్వరుండునైన హరిని సోకిన స్థావరంబైన ముక్తంబగును వెరగుపడవలవదు. ఇవ్విధంబున ఘన మధుర గీత నినదము వినివచ్చిన గోపికలను వీక్షించి నయంబున మేటి సుగుని నేర్పరి తన వాగ్వైభవము మెరయన్ తగనిట్లనియన్. మేలా మీకు భయంబు పుట్టదు గదా మీ మందకున్ సింహసార్దూలానేకప ముఖ్యముల్ తిరిగెడిన్ దూరంబులే తెంతురే ఏలా వచ్చితిరి ఈ నిశా సమయం బందిచ్చోట వర్తింతురే. చాలుంచాలు లతాంగులారా చనుడి సంప్రీతితో మందకున్ మీరే తెంచిన జాడ కానక వగన్ మీ తల్లులున్ తండ్రులున్ మీ రాముల్ మరదుల్ తనూజులు గురుల్ మీ సోదరుల్ బంధువుల్ మీరల్ మీరిరి లేరుపోయిరనుచున్ మీ ఘోష భూభాగమందే రీతిన్ పరికించిరో తగవులే ఈ సాహసోద్యోగముల్. ఇలువడి సున్నజేసి హృదయేసుల సిగ్గులు పుచ్చి అత్తమామల ఇరిగించి సోదరుల మానము సూరలు పుచ్చి తల్లిదండ్రుల రుచుమాంచి బంధులకు రోతవనర్చుచు జారవాంఛలన్ వలనరి సత్కులాంగనలు ఒత్తురే లోకులు సూచి మెత్తురే. ప్రాణీసుడిరిగిన ప్రాణంబునకు తెగు దండించు ఇరిగిన ధరణి విభుడు మామ ఇరిగిన మనువెల్ల జడిపోవు తలవరి ఇరిగిన తగులు సేయు తల్లిదండ్రులిరిగిన తల ఎత్తకుండుదురు ఏలారిరింగిన ఎత్తి పొడచు ఆత్మజులిరిగిన ఆదరింపరు జూచి బంధువులిరిగిన బహినునర్తురు
ఇతరులెరిగరేని ఎంతయు చుల్కగా చూతురు. ఇందునందు సుఖము లేదు, యసము లేదు, నిర్భయానందమును లేదు. జారు చేరంచనదు చారుముఖకీ నడవడి కొరగాకున్నను బడుగైన కురూపి అయిన పామరుడైనన్ జడుడైన రోగి అయినను విడుచుట మర్యాద కాదు విభున్ అంగనకున్. ఇది యమునా నదీ జల సమేధిత పాదప పల్లవ ప్రసూనదళ విరాజితం బగువనంబు మనంబుల మేర తప్పెనో పొదిగిట నేర్చు బిడ్డలకు పోయెడు పాలు విడుండులేగలన్ మొదవులకున్ నిజేశ్వరుల ముద్దియలారా భజింపుడొప్పుగన్. వనితలు నన్ను కోరి ఇట వచ్చితిరి, ఇంతన్ కొరంతలేదు మేలొనరే. సమస్త జంతువులు ఓలిన్ ప్రియంబులు కావే నాకు, అయినను నిలువంగబోలదు. సనాతన ధర్మములాడు వారికిన్ పినిమిటులన్ భజించుటలు పెద్దలు చెప్పుచునుందురు ఎల్లెడలన్. ధ్యానాకర్ణన దర్శన గానంబుల నా తలంపు కలిగిన చాలున్. పూనెదరు కృతార్థత్వము మానవతుల్ చనుడు మరలి మందిరములకున్. అనిన విని విరహాగ్ని శిఖలతో వెడలు నిట్టూర్పుల ముమ్మరమ్ములన్ కంది మోములెండ కన్నుల వెడలెడి కజ్జల ధారలు కుచ కుంకుమంబులు గృచ్చిపార చెక్కుల చేర్చిన చేతుల వేడిమి మోముదమ్ముల మేలి మురుపుడింద పొరిబొరిన్ పుంఖాను పుంఖంబులైతాకు మదను కోలల ధైర్యమహిమలెడల దుఃఖభరమున మాటలు తొట్రుపడగా ప్రియములాడని ప్రియుంజూచి బెగ్గడిల్లి చరణముల నేల వ్రాయుచూ సంభ్రమమున కాంతలెల్లను వగలనాక్రాంతలగుచూ ఇట్లనిరి. అకట నమ్మితి మేము క్రూరుడన నిన్నర్హంబే, మా ఇండ్లలో సకల వ్యాప్తులడించి నీ పద సరోజాతంబులర్చింపన్ చిక్కక ఏ తెంచితిమి. ఈసుడవు ఆడ్యుడవు మోక్షాసక్తులన్ కాచు పోలిక కావందగు కావవే. విడువమేలే కాంతలన్ భ్రాంతలన్ పతులన్ బిడ్డల బంధులన్ సతులకున్ పాటించుటే ధర్మ పద్ధతౌనంటివి దేహధారినులకున్. ధర్మజ్ఞ చింతింపుమా పతిపుత్రాదిక నామమూర్తివగుచున్ భాసిల్లు నీయందు తత్పతిపుత్రాదిక వాంఛలన్ సలిపి సంభావించుట అన్యాయమే. నీ పయిన్ రతి చేయుచుందురు నేర్పరుల్ సతిత ప్రియోద్దీపకుండవు కాన నెవ్వగదెచ్చు నాథసుతాదులన్ చూపనేటికి మన్మహాసలు చుట్టి నీ కడనుండగా పాపనేల మదీయ తాపమున్ పాపబోలు కృపానిధి. నీ పాదకమలంబు నిమ్మి డగ్గరన్ కాని తరలిపోవంగ పాదములు రావు. నీ కరాబ్జంబులు నిర్రిన్ అంటితివన్గాని తక్కిన పనికి హస్తములు చొరవు. నీ వాగమృతధార నిండన్ గ్రోలెనె కాని చెవులు అన్య భాషలం చేరి వినవు. నీ సుందరాకృతి నియతిన్ చూడగగాని చూడవన్యంబులన్ చూట్కి కవలు. నిన్నెగాని పలుక నేరవు మా జిహ్వలు, వల్లననుచూ పలుక నోడవీవు. మా మనంబులెల్ల మరపించి దొంగిలితి, ఏమి చేయువారమింక కృష్ణా. సిరికిన్ ఉదార చిహ్నములు చేయు భవచ్చరణారవిందముల్ సరసిజనేత్ర మా తపము సంపదం చేరితిమి ఎట్టకేలకున్. మరలగలేము మా మగల మాటల నొల్లము, పద్మగంధముల్ మరగిన తేటులు అన్య కుసుమంబుల చెంతను చేరనేర్చునే.
సవతులు లేక నీ విశాల వక్షస్థలిన్ తొలసితోడ కూడ తోయజాక్ష మనుపు మనుచు నిపుడు మా కాంత నీ పాదకమల రజము కోరుగాదే కృష్ణ అత్తలు మామలున్ భగవనారడి కోడక నాతులన్ శుగాయత్తులన్ చేసి ఇల్వరసలారడి పోవగా నీదు నవ్వులన్ మెత్తని మాటలన్ మరుడు మేల్కొని ఏచిన వచ్చినారము ఏ పొత్తుల నొల్లము ఓ పురుషభూషణ దాస్యములిచ్చి కావవే మగువల్ చిక్కరే తొల్లి వల్లభులకున్ మన్నించి తద్వల్లభుల్ మగపంతంబు తలంపరే తగులముల్ మా పాలనే పుట్టెనే మగవారాడెడి మాటలే తగవు నీ మాటల్ మనోజాగ్నిచే పొలుగం జాలము కౌగలింపు మమున్ పుణ్యంబు పుణ్యాత్మకా కుండల దీప్త గండమును కుంచిత కుంతల ఫాలమున్ సుధామండిత పల్లవాధరము మంజులహాస విలోకనంబునయ్యుండెడు నీ ముఖంబుకని ఉండగవచ్చునే మన్మధేక్షు కోదండ విముక్త బాణముల దాసులమయ్యదము ఆదరింపవే నీ అధరామృత నిర్జరంబులు నేడు చేరి వాతెరలపై చిలుకకున్న నీ విశాలాంతర నిర్మల వక్షంబున్ కుచకుట్మలంబుల కూర్పకున్న నీ రమ్యతర హస్త నీరజాతంబులు చికురబంధంబులన్ చేర్పకున్న నీ కృపాలోకన నివహంబు మెల్లన నిమ్ముగంబుల మీద నెరపకున్న నీ నవీన మాననీయ సల్లాపంబు కర్ణరంధ్ర దిశల కప్పకున్న ఎట్లు బతుకువారము ఎందు చేరెడువారము అదిపా వినగంతగదే ఆడుకుయలు భవదాలోకన హాసగీత జములై భాసిల్లు కామాగ్నులన్ భవదీయాధర పల్లవామృతముచే బాపంతగున్ పాపవేని వియోగానల హేతి సంహతులచే నీరై భవచ్చింతలన్ భవదంఘ్రిద్వయ వీధిన్ పొందెదము నీ పాదంబులాన ప్రియా తరుమృగ ఖగగోగనములు కరమొప్పెడు నిన్నున్ కన్న గానము విన్న కరగి పులకించు అబలలు కరగరే నిన్ను కన్న నీదు గానము విన్నన్ ఈ పంచబాణాగ్నిన్ ఏమిట నార్తుము నీ మంజువాగ్వృష్టి నెగడదేని ఈ మన్మథాంబోధి నేత్రోవ కడుతుము నీ దృష్టి నావై నిలువదేని ఈ చిత్తజధ్వాంతమే జాడ చెరుతుము నీ హాసచంద్రిక నిగుడదేని ఈ దర్పక జ్వరమే భంగి నడుతుము నీ నవాధర సుధ నింపవేని ఎట్లు నిర్వహింతుము ఏలాగు మాలాగు కరుణ చేయవేని కదియవేని మరుడు నిర్దయుండు మననిచ్చునే యశోదా కుమార యువతి ధైర్యచోరా అమరులన్ కాచిన హరిక్రియన్ కమలేక్షణ నీవు నేడు కరుణన్ అభయహస్తము మా ఉరముల శిరములన్ ప్రమదంబున నిడుము మూర్ఛ పాల్పడకుండన్ కట్ట తలమున కలునై దట్టపు విరహాగ్నిశిఖలు తరుణులనేపన్ ఎట్టున్ పలకవు చూడవు కట్టిడివి కదా కుమారా కరుణోదారా అని ఇట్లు కుసుమశరుని శరపరంపరా పరవశలై ఓపికలు లేక పలికిన గోపికల దీనాలాపంబులు విని నవ్వి యోగీశ్వరేశ్వరుండైన కృష్ణుండు ఆత్మారాముండై వారలతో రమించెనప్పుడు కరుణాలోకములన్ పటాంచల కచాకర్షంబులన్ మేఖలాకర బాహుస్తనమర్సనంబుల నఖాంకవ్యాప్తులన్ నర్మవాక్పరిరంభంబుల
మంజులాధర సుధాపానంబులన్ కాంతలన్ కరిగించెన్ రతికేళిన్ కృష్ణుండు కృపన్ కందర్పున్ పాలార్చుచున్ మక్కువ వికసిత వదనలు చెక్కగతన్ను కొల్వ ఆస చంద్రికతోడన్ మిక్కిలి మెరసెను కృష్ణుడు చుక్కలగమి నడిమి పూర్ణ సోముని భంగిన్ సతులు తన్ను పాడ సంప్రీతి నాడుచు అరుతనున్న వైజయంతితోడ వనజలోచనుండు వనభూషణుండయ్యే యువతి జనశతంబు ఓలిన్ కొలువా చిక్కక ఈసుడై ఎదిరి చిక్కుల పెట్టెడు మాయలానికిన్ చిక్కి కృతార్థలై మరుని చిక్కులంచొక్కి లతాంగులుండగా మక్కువ శాంతి చేయుటకు మన్నన చేసి ప్రసన్నుడౌటకున్ చెక్కన ఆ విభుండు గుణశాలి తిరోహితుడయ్యన్ అయ్యడన్